హాయ్ ఫ్రెండ్స్, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఇక తిరుపతికి అయితే పోతా ఉన్నాము. ఎంట్రీ అయితే ఇదేనండి, ఎంట్రన్స్ ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వస్తూ ఉన్నానండి. ఫస్ట్ టైం కాదండి, ఇది రెండోసారి అనమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ నా పిల్లలు చిన్నప్పుడు వస్తూ ఉన్నాను తిరుపతికి. చాలా సంవత్సరాల నిరీక్షణ అన్నమాట, తిరుపతికి వెళ్ళాలన్న కోరిక. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానండి. థ్రిల్లింగ్ ఇంగ్లీష్లో ఏమంటారు అబ్బా? ఎగ్జిట్మెంటా అయ్యో, అది ఆంగ్ల పదం అండి, నాకు పలకడానికే రాలేదు. ఏదో మనం పెద్దగా చదువుకోలేదు, అందుకే మనకి ఇంగ్లీష్ రాదండి. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అంతే. ఎప్పుడెప్పుడు వెళ్తామా కొండపైకి అని థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఆగండి, ఇక్కడ అన్ని బండ్లను ఎందుకు ఆపుతున్నారో తెలియదండి. చూద్దాం రండి ఒకసారి దిగి. వామ్మో, అన్ని బండ్లల్లో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఉండకూడదంటండి. అన్నిటినీ ఏరి పీకి పడేస్తున్నారు. వాళ్ళ జిమ్మడిపోను కొంచెం కూడా కనికరమే లేదండి. టెంకాయ నీళ్ళు తీసుకున్నామండి, మా పిల్లలకి వేడి ఎక్కువగా ఉందని వాటిని కూడా పీకి పడేశారు. మా మూటలన్నిటినీ ఏదో ఒక మిషన్లో పెట్టి పరిశీలించి మళ్ళీ ఇస్తామన్నారండి. మూటలు అంటే ఏంటో అని ఆలోచిస్తున్నారా అండి? అదే అండి, మా బ్యాగు, మా లగేజ్లన్నీ అదేదో మిషన్లో పెట్టి పరిశీలిస్తామన్నారు కదండి. సో మళ్ళీ మా బ్యాగులు మాకు కరెక్ట్గానే వస్తాయా మాకు అని భయమేసింది. పర్వాలేదండో, మా బ్యాగులు మాకే వచ్చేసాయో. అవతలి పక్కకు వచ్చి కాసేపు ఫొటోస్ తీసుకొని ఒక చిన్న షార్ట్ వీడియోస్ తీసుకొని మళ్ళీ బయలుదేరామండి. సో మొత్తానికి మనం తిరుపతికి వచ్చామండి. ఎన్నో కష్టాలు పడి తిరుపతికి అయితే వచ్చాము. భగవాడికి కూడా ఈ కష్టం రాకూడదండి. ఇది మొత్తం ఫ్రంట్ వ్యూ అండి, గోపురాలు అన్నమాట. ఇవన్నీ గోపురాలు. సో మన ఫోన్ అంత క్లారిటీగా లేదు. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెట్టు ఉంది పెద్దగా, చెట్టు కింద భక్తులంతా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు, దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. తిరుపతికి వచ్చేటప్పుడు ఎంత అయితే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానో, దర్శనం అయ్యి బయటకు వచ్చేలోపు దేవుడా, నాకు ఈ జన్మలో ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం అయ్యా నీ టెంపుల్కి రావడము, ఇంకా నేనైతే రాను అని చెప్పేసి మనసులో అనుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా యొక్క తిరుపతి ప్రయాణం ఎలా కొనసాగిందో. సో ఈ వీడియోలో ఏ ఒక్క క్లిప్ నచ్చినా ఒక లైక్ ఇచ్చి, ఒక కామెంట్ ఇచ్చి, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని పెద్ద మనసుతో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, కానీ ప్రజెంట్ మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ లేదండి. ఎక్కడెక్కడో అన్ని రౌండ్స్ తిప్పి లోపలికి పంపిస్తారు వీళ్ళు. ఇదైతే కోనేరండి, పక్కలోనే ఉంది, చాలా బాగుందండి. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత చిరాకు వచ్చిన మాట నిజమే కానండి, బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ బాగా తిరుగుతా ప్రశాంతంగా చల్లటి గాలిలో, చల్లటి వాతావరణంలో అక్కడే తిరుగుతూ ఉండాలనిపించిందండి నాకైతే. సో నైట్ అయినా కూడా భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఎంత రద్దీగా ఉన్నారో. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక్కడ ఒక కంచె కట్టారు కదండి, ఆ కంచెకి యువతలనే మనం ఎలాంటి ఫొటోస్ వీడియోస్ విపరీతంగా తీసుకోండి, నో ప్రాబ్లం. కంచెకి అవతల వీడియో తీస్తే మాత్రం మన ఫోన్లు కెమెరాలు పక్కలో ఉన్న కోనేట్లో ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా వీడియోస్ ఫొటోస్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకు ఒక్కడికే. రాత్రి అయినా కూడా భక్తులు చాలా మంది ఉన్నారండి. ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. రాత్రి దర్శనమైన వాళ్ళంతా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే నైట్ టైం కిందికి వెళ్ళడానికి వదలరు అనమాట. అందుకే ఇకపోతే ఇక్కడ నుంచి అంతా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. షాపింగ్ చేసుకోవడానికి 24 గంటలు ఈ షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.